కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 జనవరి 8 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట ప్రోత్సాహకం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు తలెత్తొచ్చు. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగొద్దు. విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యతగా ఉంటారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలు విస్తరిస్తారు. స్వల్ప ప్రయత్నంలోనే విజయం చేకూరుతుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అదృష్టం కలిసొస్తుంది. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలను ఇతర ప్రదేశాలకు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. మనసు పెట్టి పనులు ప్రారంభించండి. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క ఇనుము విగ్రహాన్ని పూజించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.